హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపాటి. ఈరోజు వచ్చేసి మిల్ మేకర్ టమాటో కొత్తిమీర రైస్ చేసేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి మిల్ మేకర్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో కట్ చేసేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ వేసేసుకొని మిల్ మేకర్స్ నానబెట్టి పిండేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర మిక్సీ పెట్టేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. తగినంతగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే టమాటో వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. కలిపేసుకోవాలి. అవి కొంచెం వేగాక మనం కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. కలిపేసుకోవాలి. అది కొంచెం వేగాక మన టేస్ట్కి తగినంతగా కారం వేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే మిల్ మేకర్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకోవాలి. నేనైతే బియ్యాన్ని ముందుగానే కడిగేసి పెట్టేసుకున్నాను. ఆ బియ్యం వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఆ బియ్యాన్ని దాంట్లో మొత్తం కారం, ఉప్పు అవి మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అయితే వాటర్ వేసేసుకున్నాను. 2 గ్లాసెస్ కానీ లేకపోతే కొత్త బియ్యం అయితే 1.5 గ్లాస్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి 2 కానీ 3 కానీ విజిల్స్ అయితే సరిపోతుంది. మీ కుక్కర్కి ఎలా ఉంటుందో మీరు పెట్టేసుకోండి. ఇప్పుడైతే దాంట్లో ఉన్న ప్రెషర్ మొత్తం తీసేసాను. మిల్ మేకర్ టమాటో కొత్తిమీర రైస్ రెడీ. సూపర్గా వచ్చింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేనైతే పెరుగు పచ్చడి ముందుగానే చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. టేస్ట్ మట్టుకు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.